పూరి జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా జరుగుతోంది. సూర్యాస్తమయం కావడంతో నిన్న బోడోదండోలో నిలిపివేసిన రథాన్ని ఇవాళ ఉదయం తిరిగి లాగడం ప్రారంభించారు భక్తులు. ఇవాళ రథయాత్ర కొనసాగించి గుండీచా మందిరం దగ్గరకు చేర్చనున్నారు. శ్రీక్షేత్రంలో 53 ఏళ్ల తర్వాత ఒకే రోజున పురుషోత్తముని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్రల ఏర్పాటు అయ్యాయి. దీంతో నిన్న సాయంత్రం 5 గంటలకు బలభద్రుని తాళధ్వజం రథం గుండీచాదేవి ఆలయానికి బయలుదేరింది. తర్వాత సుభద్రాదేవి దర్పదలన్ రథం బయలుదేరింది. జగన్నాథుని నందిఘోష్ రథాన్ని 5 అడుగుల దూరం లాగి ఉంచేశారు. నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఉత్సవాలు ఒకే రోజు కావడంతో రాత్రయ్యేలోపు రథాలు గుండీచాదేవి సన్నిధికి చేరుకోలేదు. సూర్యాస్తమయం తర్వాత యాత్ర కొనసాగించవద్దని నిబంధన ఉండడంతోనే బోడోదండో మార్గమధ్యంలో నిలిపివేశారు.